హలో అండి. ఇవాల్టి సమ్మర్ స్పెషల్ వచ్చేసి సూపర్‌గా చల్లచల్లగా ఉండే డెలిషియస్‌గా కనిపించే ఒక డెజర్ట్‌ని చేసి చూపించాలనుకుంటున్నాను. అదేనండి సేమియా కస్టర్డ్‌తో చాలా టేస్టీగా, క్విక్‌గా మన ఇంట్లో ఉన్న వాటితోనే సూపర్ టేస్టీగా చేసుకునే ఈ సేమియా కస్టర్డ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకి ఎవ్వరైనా కూడా ఈ టేస్ట్‌ని బాగా ఇష్టపడతారు. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఒక స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని పావు కప్పు వరకు సేమియా తీసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లోనే అది మంచి కలర్ వచ్చేంత వరకి ఫ్రై చేసుకోవాలి. ఇలా 2, 3 మినిట్స్ ఫ్రై చేసుకోగానే సేమియానంతా కూడా ఇలా సెపరేట్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ ఒక గిన్నెలో హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకొని పాలను బాగా వేడి చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ పైన అట్టు కట్టకుండా వేడి చేసుకోవాలి. ఇలా పాలు వేడయ్యేలోగా మనం ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకొని దానిలో కొద్దిగా పాలు వేసి అది ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్‌ని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈలోగా మనం పాలు చూద్దాం. ఇక్కడ పాలు బాగా మరుగుతున్నాయి కదా! ఈ టైంలో మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను దీనిలో యాడ్ చేసుకొని సేమియా అంతా కూడా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఓ 3, 4 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. సేమియా మనకి సాఫ్ట్‌గా కుక్ అయిపోతుంది. చూసారు కదా! ఇలా సేమియా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని దీనిలో ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి మంచిగా కలుపుకొని మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్‌ని కూడా మళ్ళీ ఒకసారి స్పూన్‌తో ఇలా కలుపుకొని ఆ పాలలో యాడ్ చేసుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాక ఆ పాలకి కొద్దిగా కలర్ అనేది వస్తుంది. అలాగే పాలు కూడా కొద్దిగా థిక్‌గా అయిపోతాయి. చూసారా? మన కన్సిస్టెన్సీ కూడా కొద్దిగా థిక్ అయిపోతుంది. ఇది ఇలా పైన అట్టు కట్టకుండా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత ఇది కొద్దిగా కన్సిస్టెన్సీ థిక్‌గా, మరీ థిక్‌గా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవాలి. స్టవ్ పై నుండి దింపిన తర్వాత కూడా దాన్ని గరిటెతో మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లార్చుకోవాలి. ఇలా కలపకుంటే పైన అట్టులా ఫామ్ అవుతుంది. కాబట్టి ఇలా కలుపుకుంటూ చల్లారనివ్వాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా అంతా ఒక బౌల్‌లోకి తీసుకొని దాన్ని 1, 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇలా చల్లగా ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకున్నామంటే దానికి మరింత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత చూడండి ఇది కన్సిస్టెన్సీ కూడా కాస్త థిక్‌గా అయిపోయింది కదా! మరి పల్చగా లేదు, అలా అని మరీ గట్టిగా కూడా లేదు. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకునే ముందు అరగంట ముందే నేను ఇక్కడ సబ్జా గింజల్ని 2 స్పూన్స్ వరకు తీసుకొని ఒక బౌల్‌లో వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ఇలా నానిన సబ్జా గింజల్ని ఇలా గ్లాస్‌లో వేసుకొని దానిపైన కొద్దిగా సేమియా కస్టర్డ్‌ని కూడా వేసుకొని మనకిష్టమైన ఫ్రూట్స్ ఏవైనా కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే పోమోగ్రానేట్, పపాయ, గ్రేప్స్, బనానా, యాపిల్ ఇలా నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటున్నాను. మనం ఇలానే సర్వ్ చేసుకోవాలని ఏం లేదు. ఒక బౌల్‌లోకి తీసుకొని ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా చేసుకొని మనం బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లేయర్ బై లేయర్ ఇలా సేమియా కస్టర్డ్ వేస్తూ ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. చూస్తుంటేనే చాలా కలర్‌ఫుల్‌గా మంచి డెలిషియస్‌గా కనిపిస్తుందండి. టేస్ట్ అయితే ఇంకా బావుంటుంది. ఇక్కడ నేను అన్ని ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైన సేమియా కస్టర్డ్ కూడా వేసుకొని, చివర్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల దానికి మరింత టేస్ట్ వస్తుంది. కంపల్సరీ వేసుకోండి. ఇక్కడ బాదం, పిస్తా, జీడిపప్పు ఇలా అన్నీ కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత కొద్దిగా పొమోగ్రానేట్ పైన వేసుకొని, తర్వాత కొన్ని సబ్జా గింజలు కూడా వేసుకొని కలుపుకొని తిన్నామంటే చాలా బావుంటుందండి. మీకు ఇంకా కావాలంటే దీనిపైన ఐస్ క్రీమ్ కూడా వేసుకొని తినండి. చాలా బావుంటుందండి. ఈ సమ్మర్‌లో మీరు ఒక్కసారి ఇలా ఇంట్లో చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. పిల్లలైతే మీరు ఇలా చేసిచ్చారనుకోండి చాలా బాగా ఇష్టపడతారు. అంతేనండి. సమ్మర్‌లో మీరు కూడా మస్ట్‌గా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.